బడి రైట్ ఏమో రైట్ 5 గంటలు ఆల్రెడీ తిరుగుతారు వాళ్ళు. చిన్నగూడు దగ్గర నైట్ టైం వచ్చి ఆడెందట్లే అట్లా చూస్తున్నారు. కిలోమీటర్లు 7 గంటలు చేసి 10 కిలోమీటర్లు 10 స్టార్టా స్టార్ట్ పిచ్చి ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఏదో బూత్ మారుతుంది వద్దులే చెప్తూ ఏదో ఊరు వెళ్తాను. ఏ ఊరు స్టేషను చెంచులక్ష్మి టెంపుల్ పోయారండి. లక్ష్మీ నరసింహ టెంపుల్కి ఇక్కడ ఏ ఊరేది ఇక్కడ తిరుపతిలోనా పెంచలపాలెం కొండ మీదేనా కింద నుంచి పోవాలి. పెంచలకోన బస్ స్టాండ్ నుంచి బస్సులో ఎన్ని కిలోమీటర్లు వస్తాయి కదా తిరుపతి నుంచి? మన వస్తుందండి ఒక 30 కిలోమీటర్లు వస్తుంది. కార్లో పోవాలా, సపరేట్గా పెట్టించుకొని పోవాలా. పెంచలకోన స్వామి ఒకరి రూపం దాల్చి వస్తా మన ప్రహ్లాద హిరణ్యకశిపుని చెప్పిన తర్వాత శిలైపోవటానికి ఏదో క్రాస్ అవుతుంది వస్తుంటే అప్పుడు గంటన్నర వెంకటగిరి నుంచి వెంకటేశ్వర అప్పుడు పోవాలా? లోపల పోవాలండి. అబ్బో చాలా బాగుంది. లాస్ట్ ఇది కదా బిఫోర్ లాస్ట్ తలకోన అటు లక్ష్మీదేవి చెంచులక్ష్మి అయ్యి కూర్చుంటుంది. స్వామివారిని శాంతి భజిస్తే అక్కడ స్వామిని శాంతి కారన్నా బస్సులో నలుగురు కారు తీసుకొని పైనుంచి మాట్లాడుకోండి. చాలా బాగుంటుందండి. పెంచలకోన చెంచులక్ష్మీనారాయణ లక్ష్మీనరసింహ స్వామి
వెళ్ళాలంటే మళ్ళీ మేము కొండ దిగి చూసి మళ్ళీ కొండ తిరుపతి ఎయిర్పోర్ట్ మనకు రూమ్ వేయాలి. కి దారి పక్కనే రైల్వే లైన్స్. వచ్చినప్పుడల్లా ఏదైనా చూసే వెళ్తాం. హే గాయ్స్, ఇది డే 2 ఆఫ్ అవర్ తిరుపతి సిరీస్. పైన అవన్నీ అవి న్యూస్లో పెట్టారు. చాలా చూసేసి హోటల్ మధ్య పెంచలకోన అన్న తెలియదు మాకు. ఇస్కాన్ టెంపుల్ కాణిపాకం అవన్నీ చూసినాం. చాలాసార్లు చూసినాం. అందరికీ నమస్కారం. ఈరోజు కంచి వెళ్ళాము. వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని అత్యంత రమణీయమైన నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన పెంచిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము పెంచలకోన అనే ఒక అద్భుతమైన క్షేత్రాన్ని ఈ వీడియోలో కంచి కింద తిరుపతి ఇది నుంచి ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా రావాలి, ఇక్కడికి ఏమేమి 120 చూడాలి, కిలోమీటర్లు. వీటన్నిటికన్నా ముఖ్యంగా అంటే ఇక్కడికి ఏ సమయంలో వస్తే టైం పడుతుంది, 4 గంటలు పడుతుంది కదా. బస్సులు బస్సులు ఉంటాయి. బాగుంటాయండి టెంపుల్స్, సూపర్ ఉంటుంది. అది చూడాలి. మంచి వెళ్ళండి, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఇక్కడికి కంచి పెంచలేకపోనా కంచి కంచి కంచా పోదామా ఈసారి కాంచీలో. కంచి? కారు పట్టుకోపోవాలి కారు ఎందుకండి, బస్సు పోవచ్చు, బస్సు పోవచ్చు. బస్సు బెస్ట్, కారద్దు. బస్ బెస్ట్. రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం అనుకుంటా. ఇది మార్కెట్. వెల్లూరు చిన్న అక్కడికి బస్సులు వెళ్తాయి. అక్కడి నుంచి కంచి, ఎందుకు డైరెక్ట్ శ్రీపురం, దొరుకుతాయి, డైరెక్ట్ ఉంటాయి. ఎల్లంపల్లి, ఒక కారు గోల్డ్ తీసుకుంటారు. తిరువన్నమలై కారు తీసుకుంటాడు. బస్సు బెస్ట్. కంచి ట్రైన్. కామాక్షి అమ్మవారు. ఆహా, కంచి కామాక్షి మంచి కామాక్షి బస్సు శివయ్య టెంపుల్ ఉంటుంది. రూమ్స్ 50,000 కూడా ఉంటాయి అక్కడ. వైష్ణవాలయం, శివాలయం రెండు ఉంటాయి కంచిలో కంచిలో. ఇంకోటి రాములవారు, అక్కడ కదా రాములవారు గుడి లేదు. రాములవారు చాలా పొడుగుంటాడండి. కింద తిరుపతి, తిరుపతిలో రాముల వారి టెంపుల్కి వెళ్ళారండి. తిరుపతి తిరుపతి కింద తిరుపతిలో రాముల వారి టెంపుల్కి వెళ్ళారా? తిరుపతిలో గోవిందరావు స్వామి చూసిన దగ్గర కాబట్టి చూసినాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి చూసినాం. వెంకటేశ్వర స్వామి అది రమణవారి టెంపుల్కి వెళ్ళలేదు. రాముల వారి టెంపుల్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కింద తిరుపతిలో కింద తిరుపతిలో రాములవారి టెంపుల్ వెళ్ళలేదు. చాలా బాగుంటుందండి. ఏం చేయాలి? స్వామివారు పైన వెంకటేశ్వర స్వామి అంతా ఉంటాడు విగ్రహం, చాలా బాగుంటుంది. తిరుపతి కాదనుకుంటున్నాను. తిరుపతి అక్కడే కంచిలోనే కాదు స్వామి, లాస్ట్ టైం నేను మిమ్మల్ని తెలుసుకోలేదా? అలిపిరిమిట్ దగ్గరే, చాలా దగ్గరే, అల్పిమిడి దగ్గరేనా రామవారి? కంచి ఎన్నోసార్లు నడిచాను. చాలా దగ్గర. చాలా పొడుగుంటాడు ఆయన. ఏమైందని వచ్చేసి మందాచి తిరుపతి.
పైన అది కింద రైల్వే ట్రాక్స్ యార్డ్ బ్రిడ్జ్ ఉంది. No beat. Don't take my cash. 1000 అప్పి రాదే. తర్వాత 500 ఉన్నాయి. 1000 ఉన్నాయంటే 500 ఉన్నాయంటే కేంద్ర రూమ్ తీసుకుంటారా? పైకి ఎక్కుతా బయట ఎక్కుతారా? ఇక్కడ తీసుకుంటారా? మీద తీసుకుంటారు. డైరెక్టా? మరి టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ చూద్దాం. మా అబ్బాయి రావాలి వస్తున్నాడు. మరి వాళ్ళది వేరే అయితే మాది వేరే అయితే టికెట్ తీసుకుంటే అట్లా చూద్దాం ఎట్లా వీలైతే అట్లా. ఇప్పుడు మీ అబ్బాయి దానికి మీకు లేదుగా? మాకు లేదు. మా అబ్బాయికి ఎన్ఆర్ఏ దర్శనం ఉంది. పైన మీకు ఎవరైనా తెలిసిన ఉంటే పైన టికెట్ దర్శనం చెప్పండి. శ్రీవాణి అన్నమయ్యకు అన్నమయ్య బాగున్నా శ్రీవాణి టికెట్ ఇస్తే 10,000 ఇస్తారు. 10,000 10,500 కాదు, 600 రూపాయలు టికెట్ కూడా ఇస్తారు. ఇస్తారా? అడుగుదాం పోయి మరి. వెంబటే డే ఇయర్ డెబిట్ చేస్తారు. డెబిట్ అంటే ఇవాటిది రేపు అంతే. ఇక్కడ కూడా అంతే, కింద కూడా అంతే. తిరుపతి పొద్దున 5 గంటలకు ఉండాలి అక్కడ అన్నమయ్య. తిరుపతి స్టేషన్లోకి అయితే చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోపల పెట్టారండి డెమో ఉంది. అన్నమయ్య భవన్లో. లోకల్ ట్రైన్ తిరుమల తిరుపతి దేవస్థానం. నో 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 రైల్వే స్టేషన్. సదరన్ రైల్వేస్లోకి అయితే మారిపోయాను. ఇప్పుడే తిరుపతి నుంచి గూడూరు దాకా వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్ అన్నమాట. బ్యాగ్ ఇప్పుడు సెంట్రల్ రైల్వేస్. సైన్స్లో పోయేవాడు. రైడియస్ బండి మీద అది కూడా కవాసాకి.
వాటర్ పడిపోతా ఉంటాయి మలుపులకి. అత్యవసరం ఈ ఇప్పుడైతే మనం వేణుగోపాల స్వామి గుడికి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. ఆ తర్వాత జపాలి అనమాట. ఆ తర్వాత ఇది ఏమైనా శ్రీనివాసులు కట్టుతాం. లెఫ్ట్ నడిచాం అనమాట. రైట్ సైడ్ అది మొత్తం, అందుకనే వీడియో తీయలేదు. ఇది PS3-4 ఏదో ఓపెన్ చేశారు. అది ఎక్కడ? PS5 సార్. PS5 ఎక్కడది? అది అక్కడ CRO బ్యాక్ సైడ్. CRO బ్యాక్ సైడ్. ఓన్లీ లాకర్స్ సార్. అదే ఓన్లీ లాకర్స్ అని మన ఉపరాష్ట్రపతి గారు ఓపెన్ చేశారు. అయితే రేట్ అయితే తీసుకున్నాం అన్నమాట. వేణుగోపాల స్వామి గుడికి. అటేం దారి? శ్రీవారి పాదాలు కలిపి. శ్రీవారి పాదాలు మన అక్కడి నుంచి కూడా పైకి పోతే శ్రీవారి పాదాలు చెప్పండి సార్. ఇప్పుడు వరహ టూకల్ నుంచి అవునవును సార్. అట్లా పైకి వెళ్ళి మనం యూటర్న్ చేసుకున్నాం కదా, స్ట్రైట్కి వెళ్తే కూడా అటు కూడా పోతుంది. ఇదంతా చెరువులండి. ఇది డ్యామ్ మేడం, చెక్ డ్యామ్. వాటర్ చెక్ డ్యామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ప్యూరిఫై చేసి వాటర్ స్టోరేజ్ ఇట్లా చెక్ డ్యామ్ ఒక డ్యామ్స్ 4-5 ఉంటారు పైన, పెద్ద పెద్దది. వర్షం బాగానే పడింది. ఈ గాలి గురించి
ఏసీ ఎందుకు ఇదే ఔషధపూరితమైన గాలి. హైట్కి ఇది రీచ్ అయిపోతున్నాం అన్నమాట. చూడండి పర్వతం పేరు అంజనాద్రి కదండి. అంజనాద్రి పర్వతం ఉంది కదా ఒకటి. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. అంజనాద్రి పైకి ఎక్కిన లాస్ట్ వే అంజనాద్రి అంతేగా బాబు. శేషాచలం మొత్తం శేషాచలం అడవులు. నేను నుంచి శ్రీశైలం వరకు శేషాచలం అడవులే మొత్తం. కర్ణాటక. దసరాల్లో బాగున్నారా జనాలు? అంటే మాకు బ్రహ్మోత్సవాలు వస్తాయి. బ్రహ్మోత్సవాలు అప్పుడు బాగున్నారా జనం? క్రౌడ్ ఏం పెద్దగా లేదు సార్. లేదా? బ్రహ్మోత్సవాలు అప్పుడు ఏ టికెట్స్ ఉండవు కదా, ఓన్లీ ఫ్రీ దర్శనం ఉంటుంది. స్పెషల్ టికెట్లు ఏమి ఉండవు. ఇప్పుడు ఈ సంవత్సరం మొదలు పెట్టిందనా? ఏ సార్ ఇది ఈ వర్క్ రోడ్డు వర్క్ డబల్ చేసేది. శ్రీవారి పర్వత మండపం. అంటే అంతకుముందే చెట్లంతా కొట్టేశారు, మళ్ళీ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేశారు. కెమెరా మధ్యలో ఆఫ్ చేయకాదు, దానికి ఫ్యూజ్ ఉంటుంది కదా, ఫ్యూజ్ బటన్ దగ్గర ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది అంటారు న్యాచురల్ గ్రీనరీ. ప్రొహిబిటెడ్ ఏరియా బీవిల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అన్నమాట. ఈడ పార్కింగ్ అతిరామ్జీ బాబా సమాధి ఇక్కడే కదా? అవును సార్. ఇక్కడ ఆకు వేణుగోపాల స్వామి. ఇప్పుడు ఇస్తలేదా ఇది? లోపల టెంపుల్ దగ్గర సార్ ప్రసాదము. వాళ్ళు అతిరామ్జీ బాబా వాళ్ళు ఉంటారు కదా. అబ్బ మామూలు తీయకూడదు. గ్రీనరీ ఇది. బెల్లముక తేనె ఏం డిఫరెంట్ కాదు. ఏదో బలగొట్టారు. ఈ గ్రీనరీ అంతా చూడలేపా. కనబడవా వన్యప్రాణులు? ఈ పక్కన ఉంది మేడం. వస్తాయి ఎందుకు? అవి తిరగని ప్లేస్ ఏముంటుంది అంటే శ్రీవారి పాదాల రూట్లో ఉంటుంది. ఈ రూట్లో తక్కువ. ఇట్లేవా? అటు సైడ్ ఏనుగులు కూడా వస్తాయి సార్. శ్రీవారి పాదాల టెంపుల్లో రైట్ సైడ్ చిన్న ఒక మంచినీళ్ళ కుంట ఒకటి ఉంటుంది రోడ్డు పక్కనే. ఏనుగులు వచ్చిందంటే ఆపేస్తారు, వెహికల్స్ కూడా వెళ్ళినప్పుడు. చిన్నప్పుడే వచ్చింది జపానీ
నువ్వే చెప్పాలి. చిన్నప్పుడే శ్రీ జపాలి హనుమాన్ ఆలయం. ఇప్పుడు 1 కిలోమీటర్ ట్రెక్కింగ్. అరే ఎక్కడ చిన్నప్పుడు మా నాయన ఇప్పటికే చాలా హార్ట్ ట్రాఫిక్ ఈజ్ ఆన్. ఆడ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే చేసుకోవాలని అంటారనమాట. ఇప్పుడైతే చేద్దాం. నెంబర్ తీసుకున్నాను సార్. ముందర అట్లా చెట్టుకుని పెట్టుకున్నాను. ఇక్కడ ఖాళీ ఉంటుంది. డబ్బులు తర్వాత అడవి కోడ్ అనమాట. కనిపిస్తుంది నీకైతే స్క్రీన్లో కనిపిస్తుంది కావచ్చు. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. రండ్రా చాలు. బిఎస్ఏ పోయిన దారి. ఇప్పుడు వెళ్ళం పట్టు అనా. ఇప్పుడు నరం పట్టింది. అది ఇది అన్నా అంటే బాగా ఓ నాన్న ఫోటో తీస్తుంది అన్నమాట శ్రేయభిలాషి. మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. డాడీ మీద నమ్మకం పోయింది. ఎలా వచ్చిందా? మనం పెడితే అన్ని ఇళ్ళు అయితే వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఒకళ్ళు అయితే కూల్ చేస్తే మనకైతే పాపం. మేము కూడా పెట్టేసాం అన్నమాట. కేఎస్వికే mangoes, my favorite. తీసుకో
బాలాషి తను మా అమ్మ అన్నమాట. శ్రేభిలాష్ అని పేరు పెట్టిన. కోతి 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 అంటారు, కొండముచ్చి అంటారా? కోతి అంటారా? దాని పేరు కోతి అంటారు, కొండమచ్చ. చెప్పు. హాయ్, హలో, హౌ ఆర్ యూ? మై నేమ్ ఈస్ శ్రీనివాస్ రాజు, సన్ ఆఫ్ కార్తికేయ, రెసిడెన్స్ ఆఫ్ తెలంగాణ, ఖమ్మం డిస్టిక్, కల్లాడ. మీరందరూ కార్తికేయని ఇది చేయండి, అది చేయండి. అంటే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయమన్నారు. వీడియోస్ స్టైల్గా నడవకు. అయ్యా, ఎప్పుడైతే స్టైల్గా నడవడం స్టార్ట్ అయింది. ఆంధ్రాలో కోస్టల్ మొత్తం కోతులు వస్తున్నాయి అన్నమాట. హ్యాండ్ పెయిన్ వస్తుందో. 1 కిలోమీటర్ ఎంతసేపు పట్టిద్దాం అది తెలియదు కానీ దగ్గరికి వచ్చేసాము. మనమే ఇదిగా ఉండాలి. కొండముచ్చి ఇప్పుడు ముందైతే ఉందన్నమాట. కొండకి ముచ్చు, కొండ ముచ్చు. ఆట పెట్టిద్దాం. పిచ్చి వేషాలు తాడదేస్తుంది. దట్ ఈస్ ద సూపర్ జే. ఈ ట్రెక్కింగ్ చేసుకుంటుంటే నాకు ఒకటి అనిపిస్తుంది నాన్న. అప్పుడు తిరుమల మెట్లు ఎక్కాము, గుర్తుందా? కానీ హ్యాపీ ఉందబ్బా. మనసులో దేవుడిని పెట్టుకుని ఎక్కుతున్నా. నాన్నగారికి ఆకలేసి మంట వస్తుంది. మంట ఇద్దరికో ఫోటో. ఇప్పుడైతే ఫోటో సెక్షన్ స్టార్ట్ అయితే అవ్వబోతుంది అనమాట. ఈ శ్రేయలాషి స్టేషన్. ఫోటో తీస్తున్నా. మంచిగా పెట్టు శ్రేయభిలాషి. అదే మీరేమో దర్శనానికి వెళ్ళారు, ఫోన్ అసలు ఓకే, దర్శనాలు చేసుకున్నాం. కాసేపు పని చేయ, పైకి వెళ్ళాక వేసుకుంది కానీ వెళ్ళిపోకు. కోతులు ఉన్నాయి అక్కడ. కోతులు కాదా ఈ కొండమచ్చులు. చీమ 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 ఎర్ర చీమ ఎర్ర చీమ.
వెళ్ళు. ఏమైంది ఏంటంటే పదండి. అప్పుడప్పుడు కూర్చుని వెళ్తే కొంచెం ఆయాసం రాదు. சோசியல் பாண்டிங் தான் உங்களுக்கு வேணும்னு சொன்னேன். சோசியல் எக்ஸ்பிரஷன் வேணாம்னு சொன்னேன். కొట్లు ఉన్నాయి, మామిడికాయల కొట్లు. వద్దులే, నా ఫుల్ ఎనర్జీ ఉంది, అవసరంలా. అంటూ వచ్చాకంటది సంగతి. మళ్ళీ దిగేటప్పుడు కూడా ఇట్లనే నడవాలి. మరి రోడ్డు అయితే వచ్చేసింది అన్నమాట. ఏ రోడ్డు? ఈ స్ట్రైట్ రోడ్డు, మెటల్ రోడ్ కాదు. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయితే చేస్తున్నాం. అటు నుంచి అప్ ఎక్కాం. ఇది మధ్యలో పార్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే డౌన్ వెళ్ళిపోయింది. అటు చివరిలో ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం వచ్చేసి ఇక్కడ అన్నమాట. తిరుమల సిరీస్ అన్నాను కదా, నైట్ ట్రైన్ జర్నీ అయితే చూపించాను కదా. 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉంటుందండి. 1.5. దట్ ఈస్ 1.5 గాయ్. నువ్వు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా తీస్తున్నావా? ఫ్రంటే. నువ్వు కనపడేలా తీసుకుంటున్నావా? బ్యాక్ పెట్టు, అది చూపించు. ఓకే. ఇప్పుడైతే బ్యాక్ కెమెరా వ్యూ నుంచి అయితే చూస్తున్నారు. రాయలు ఇందాక నేను పెట్టాను అన్నాను కదా, అది అలాంటివే. KSVK Vlogs official in 0023 in 17 days ఒక వీడియో అయితే వస్తుంది అన్నమాట. స్తంభాలు మొత్తం స్తంభాలే అన్నమాట. ఇదేంటో, ఇది నది ఏమైనా పారిద్దాం నానా. మరి అట్లు కట్టారేంటి? చైర్లు లెక్క. మురి మిక్చర్ అనుకుంటా. మురి మిక్సర్. గాంధీ తాత ఉండు, గాంధీ తాత. జగతికే జయతే జయ హనుమాన జ్ఞానగు సాగర జయ కపీశతి రామదూత బలధామ అంజని పుత్ర పవన్సుత నామ వీర విక్రమ బజరంగి సంగి రాణి కాంబియ. ఈ శ్రేయభిలాష ఆడేటో ఉంది. ఇప్పుడు కూర్చోవాల్సి వస్తుంది.
అందరూ వస్తున్నారు అన్నమాట. ఈ బ్లాక్ అన్ని అంట ఎర్ర చందనాలంట. ఎర్ర చందనం తమిళ్ మాతృకే. నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. వారికి తమిళం తెలియదు అని చెప్తున్నారు. నాన్నగారికి కొంచెం కొంచెం అవును, ఇది ఎర్రచందనంగా ఆడ చివరి నుంచి అయితే ఒక చిన్న నది పారుకుంటే అయితే వస్తుంది అన్నమాట. అది కూడా నా కింద అయితే ఉందన్నమాట గుడి. ఏదో వీడియో సెక్షన్. పంతులు గారు కూడా ఇప్పుడే వస్తున్నారు. వస్తున్నారులే. జై శ్రీరామ్, శ్రేయభిలాషి. రాణి కామ్యాకి జై, రాణి కామ్యాకి. ఇప్పుడు పోదాం. అట్టేట్టు చివరి రేకులు కనిపిస్తున్నాయి. ఏంటి రాణి కమ్మయ్య? ఫోటోలు తీసుకోవడానికి రాకుండా ఉంటుంది. రాయలేక కొంచెం దగ్గరికి. నేను వీడియో అయితే తీస్తుంటే ఫోటో తీస్తుంది మేడం గారు. శ్రీయాంజనేయం జయాంజనేయం ప్రభాదివ్యకాయం భజేహం పవిత్రం. వీడియోలు ఎంత 4 పార్ట్స్గా పోయినసారి చేసినట్టు. ఇది డే జపాలికి పోతున్నాం. జపాలికి పోతున్నాం. గర్భగుడిలో వీడియోస్ ఎలా ఉంటాయో ఎలా ఉండవో తెలీదు. కానీ చెప్పాలి. అంతేగా 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 అంతేగా. వాళ్ళెవరు స్ట్రేంజర్స్ మన ఊరు. ఆ జంగిల్లో ఏదో వాటర్ పారుకుంటుంది కదా. మా విఎస్సీ బ్లాగ్స్ దారి గుండా వెళ్ళాడు. కోతులు, చిన్న కోతులు, పెద్ద కోతి ఇడిగండి ఈడే ఉండన్నమాట. ఏడు కోతులు ఏమనవుగా నాన్న. వస్తుంది. దాంట్లో వాటి చేతిలో ఏమో జేబులో పెట్టుకున్నానా? ఏం కాదు. బాబా కొంచెం అటెళ్ళమ్మా. కోతులు ఏంటో కొట్టుకుంటారు. మనిషి లేక
ఉండండి. ఆ కోతులు వెళ్ళిపోతే మాత్రం full ఈ రకం వేరు. ఖుషి అయితే ఉంటుంది అన్నమాట. కానీ ఈ మంచి కాబట్టి సరిపోయాయి. బనానాస్ ఉండంటే బనానాస్ పెట్టండి. అవును. అగ్గు మళ్ళీ ఇంకా సగం దూరం ట్రెక్కింగ్ అనుకుంటా. ఈడతో రాయి స్టెప్స్ అయితే మామూలు ఈ స్టెప్స్ ఉంటాయి కదా, అవి ఎండ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీకైతే ఒక రివర్ లెక్క పార్క్ ఉంటుంది చూసారు కదా. ఇది ఫారెస్ట్ రీజియన్ కాదా? నాకైతే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది, గుచ్చుకుంటుంది. నేనైతే ఇంకెత్ జగతికే జేతే జగతికే సింగిల్గా తీసినా ఏంటో పొట్టిదానా. కాళ్ళు నిద్రపోతున్నాయి అమ్మా. ఇప్పుడైతే వెల్కమ్ టు పెయింటెడ్ స్టెప్స్. అవును, కోతులు కట్టుకుంటేనే చూడు ఏమంటుందంటే ఏమైనా పెడతారేమో ఎదురు చూస్తుంది అది. ఉడతా ఉడతా ఏదంటే రాదు దబాలు పోయి మామిడికాయ ఏమైనా ఉంటే మామిడికాయ అది ఎందు ఏమైనా పెడతారని చూస్తుంది పాపం. సూపర్. జపాలి వే టు జపాలి. ఏ నానా
నానా వచ్చేటప్పుడు తీసుకోవచ్చులే. వచ్చేటప్పుడు టమాటా మనం తింటాం. స్వచ్ఛమైన గాలితో అయితే ఇది అస్సలైన వ్యూ అంటారు. వాటర్ నేను ఇప్పుడైతే జస్ట్ ఆడపోతే జపాలి టెంపుల్ అన్నమాట. దగ్గరలో తీసుకొచ్చలేరా? లేట్ ఇరిలే బాత్రూమ్ కింగ్ఫిషర్, వుడ్పికర్, సిగల్స్, స్పారో. అబ్బో కాలు నొప్పి, జబ్బు నొప్పి. ఉదయమే ఆడ పట్టేసింది. ఎంత ఉండేది తోడ క్రితం వీడియోలో ఎంత అయింది. ఆహా ఆహా కాళ్ళు నొప్పి ఏం లేదు, తొడ నొప్పి. చెప్పాలి అంటే అంతలా ఉండదా? తిరుమల కన్నా మొత్తం వీడియో తీసుకుంటే ఆడేదో కోనేరైతే ఉన్నది అన్నమాట. దాని పేరు అదేం కోనేరు నారా? ఊపలికి స్వాగతం. హతిరామ్జీ మఠం, శ్రీ జపాలి ఆంజనేయ దేవస్థానం. ఏదో రూట్ ఉందన్నమాట. పోవచ్చు పోయామంటే ఫారెస్ట్.
మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల రాగలిగాం. బ్లాక్ బుట్ట అరగజ అంటారు. శాంపిల్ ఉంటుందా? ఓపిల్లోనే అంటారు. ఎలా తయారీ వనమూలికలతో చేస్తారండి. దాని మసి అదే బొగ్గుతో. షిన్చాన్ వేద్దామా? చేద్దాం. వాటర్ బాగానే ఉన్నాయి అనుకుంటా. ఇవ్వండి నానా దర్శనం అయితే మంచిగా జరిగిందన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎంతమ్మా? 50 రూపాయలనా? చిన్నది 30 రూపాయలు. ఇంతే ఒకటి చాలా. వేణుగోపాల స్వామి ఇప్పుడు ఎక్కడా ఆగేది లేదు, పోవడమే. చిన్నది ఓపెన్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. అది సీల్ ఉంటుంది, కనపడదు. అర్చన సుందర్ వెండి ఆయిల్లో కలిపావా? ఆయిల్లో కలిపి ఉంటుంది. అంతా 30 అన్న, పెద్దది 50. చిన్నది ఉంది కానీ 50 చెప్తున్నారు. అది ఎవడో వేస్తున్నట్టే ఓకే, we go to this side to that side. That is good for health. For especially trekking we do. What happened, Shraya Bulaki? ఆపుకొనే ఉన్నా. పదండి, అసలు ఏడా ఆగకూడదు. స్పీడ్గా వెళ్తే అంతే మంచిది. చాలు వచ్చేటప్పుడు తీసినవుగా చాలుగా. అవును.